హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఆయిల్ పోసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అవి మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందులో అయితే ఎలాంటి మసాలాలు అయితే వేయట్లేదండి, అల్లం కూడా వేయట్లేదు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేయలేదు, ఓన్లీ మసాలా పొడి మాత్రమే వేసుకున్నాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాక మీకు ఉప్పు అయితే వేసుకోవాలండి తగినంత. కారంలో ఉప్పు ఉంటే అవసరం లేదు, మా కారంలో ఉప్పు ఉండదండి, తక్కువ పోసి పట్టిస్తాం కాబట్టి. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. అలా వేసి కలుపుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ అయితే ఇప్పుడు వేసుకోవాలండి. మంచిగా పొట్టు తీసి ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, ఎందుకంటే ఆలు కర్రీ అంటే ఊకే అడుగంటుతూ ఉంటుంది కదా. అలా అయితే అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టిన అడుగంటుతూనే ఉందండి, కింద మీకు కనిపిస్తున్నది వీడియోలో. దీంట్లో ఒక 2 టమాటాలు అయితే తీసుకునండి, చిన్నగా కట్ చేసుకునేవి, కొంచెం మిడిల్లో వేయాలండి. అలా వేసుకొని అయితే మూత అయితే పెట్టుకోవాలండి, వెంటనే కలుపుకోవద్దు. ఒక 2 మినిట్స్ అలా మగ్గాక మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి అన్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ, మనకు అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ తినొచ్చు. ఇలా అయితే మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి ఒక 2 మినిట్స్. ఇంక ఇందులో అల్లం పేస్ట్ కూడా ఏం వేయలేదండి, మీరు కావాలంటే వేసుకోండి. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అయితే కలుపుకోవాలండి, అది అడుగంటుతూ ఉంటాయి కదా ఆలుగడ్డలు. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. మీకు కారం తినే వాళ్ళు అయితే, స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం మీడియంలోనే వేసుకున్నాను. అలా వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలండి. ఇంకా సాల్ట్ కూడా ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటిది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మూత పెట్టుకున్నానండి, ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మీకు కావాలంటే వాటర్ పోసుకోవచ్చు అండి, ఒక 2 మినిట్స్ తర్వాత అయితే వాటర్ పోసుకోవచ్చు. నేనైతే వాటర్ అయితే ఏమీ పోయలేదు. అలా వేసి అయితే మంచిగా కలుపుకోవాలండి. మా కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా అయితే ధనియాల పొడి వేసుకున్నానండి. ఇంకా మీకు కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుందండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.